తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను గిరిజ. డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ డిసెంబర్ మాసంలో 1 నుంచి 15వ తేదీ వరకు మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది అంటారు గురువు గారు? మకర రాశి వారికి చూసుకున్నట్లయితే డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందామమ్మా. రాశిలోనే 3వ తారీఖు నుంచి శుక్రగ్రహ సంచార ప్రవేశము, 2వ ఇంట శని భగవానుడు, 3వ ఇంట రాహువు, 5వ ఇంట గురువు వక్రీకరించి ఉండడం, 7వ ఇంట కుజుడు స్తంభించి ఉండడం, 9వ ఇంట కేతువు మరియు 11వ ఇంట రవి బుధుల యొక్క సంచారము. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గ్రహ సంచారము మరియు గ్రహ గమనం రెండు కూడా ప్రతికూల ఫలితాలు అనేటువంటి ఉన్నటువంటి కారణం చేత జీవితానికి సంబంధించినటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ముఖ్యంగా దగ్గర ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి రావడము, ప్రశాంతత లేని జీవితాన్ని పొందడము అనేటువంటిది గోచరమవుతుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగము అనేటువంటిది తప్పక లభిస్తుంది. చిన్న ప్రయత్నం గట్టిగా చేసినా తప్పక నిరుద్యోగస్తులు మంచి శుభవార్త వింటారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారికి ఈ లాయర్ వృత్తిలో ఉన్నవాళ్ళు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, రైతులు ఉన్నటువంటి వాటికి పంతాలకి పట్టింపులకి పోకుండా ఆ యొక్క జీవితంలో సాధారణంగా ఇదివరకున్నటువంటి రైతులు ఇదివరకు పంటలే వేసుకుంటూ ఉండడం, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ప్రధానంగా ఎదుటి వాళ్ళ యొక్క ప్రత్యర్థిని దృష్టిలో పెట్టుకొని పోటీతత్వంతో ముందుకు సాగితే నష్టపోతారు, ధనపరంగా నష్టపోతారు. కాబట్టి పోటీతత్వం పక్కకు పెట్టి మీరు పైకి ఎదగాలనే ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ప్రయత్నం చేయండి. ఇక లాయర్లు అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే జడ్జిలు కానీ లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి అసాధారణమైనటువంటి జీవితం కలగబోతుంది. మీ యొక్క వాద పటిమకి తగ్గట్టుగా గుర్తింపు వస్తుంది. కొన్ని కేసుల్లో మీరు విజయాన్ని పొందుతారు. అనుకున్నటువంటి విధంగా లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వారికి మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. అయితే రాశిలోనే శుక్రగ్రహ సంచార ప్రభావం చేత మీకు స్త్రీ సౌఖ్యం అనేటువంటిది లభించబోతుంది. ఇక కుటుంబంలోని కూతురులు కానీ, తోటి వాళ్ళు కానీ, లేదా భార్య నుంచి కానీ, తల్లి నుంచి కానీ సహాయ సహకారాలు మెరుగుపడతాయి. మీకన్నా వాళ్ళే ముందుకు వచ్చి మీకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కుటుంబ స్థానంలో శని సంచార గ్రహ ప్రభావం చేత ఏలిన నాటి శని అనగా కుటుంబ శని ప్రభావము ఈ యొక్క మకర రాశి వారికి కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇబ్బందులు అనేటువంటివి తరచూ వస్తుంటుంటాయి. రాత్రి పగలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ఇక 3వ స్థానంలో రాహువు మరియు 9వ స్థానంలో కేతుగ్రహ సంచార గ్రహ ప్రభావం ప్రధానంగా మీకు రాని బాకీలు అనగా ఉద్యోగం చేసినట్లయితే గతంలో చేసినటువంటి సంస్థల నుంచి రావాల్సినటువంటి డబ్బు కొంత ఆలస్యం అవుతుంది. లేదు పిత్రార్జితము లేదా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారాలు ఏవైనా ఉన్నాయంటే అవి కొలిక్కి రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వ్యాపారము నూతనంగా వ్యాపారం చేయాలని ప్రణాళిక ఏదైతే ఉంటుందో ఆ ప్రణాళికను అమలు పరుచుకోవడానికి ఇది కాస్త సరైనటువంటి సమయముగా చెప్పవచ్చు. కాబట్టి మీ యొక్క ఆలోచనలకి పదును పెట్టి ప్రణాళికల్ని వేగిరవంతంగా చేసుకోండి. భవిష్యత్తు 2025 సంవత్సరంలో మొదలుపెట్టబోయేటువంటి వ్యాపారానికి శుభ పరిణామాలు ఈ యొక్క మకర రాశి వారికి ఏర్పడతాయని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులైతే అధికారుల యొక్క అండదండలతో ఉద్యోగ భద్రతను పొందుతారు. అలాగే ఉద్యోగ మార్పుని అనేటువంటిది ఆలోచించకుండా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఏదైనా కానీ అభివృద్ధి బాటగా మీరు ముందడుగు వేసినట్లయితే మరింత మెరుగైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క ఎఫ్ఎంసీజీ రంగము, ఫుడ్కి సంబంధించినటువంటి రంగంలో, హోటల్ అండ్ రెస్టారెంట్ బిజినెస్లో ఉన్న వాళ్ళు, ఎఫ్ఎంసీజీ జనరల్ స్టోర్ నడిపేటువంటి వాళ్ళు, సూపర్ మార్కెట్ నడిపేటువంటి వాళ్ళు, విద్యాలయాలు మరియు జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారికి సాధారణం కంటే శుభ ఫలితాలు అనేటివి కలుగుతాయి. పెద్దగా మార్పులు అనేటివి ఏమీ ఉండవు. నిరుద్యోగస్తులు ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి
శుభవార్తలు అనేటువంటివి వింటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే స్త్రీలతో వాగ్వివాదాలు పెట్టుకోకూడదు. కావున జాగ్రత్తలు పాటించండి. నూతనంగా వివాహమైనటువంటి వ్యక్తులకి మాత్రమే కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఈ 15 రోజుల్లో. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. జీవిత భాగస్వామితో సంయమనంతో మీరు లౌక్యాన్ని ప్రదర్శిస్తూ సంయమనం కోల్పోకుండా మీ యొక్క పనులని చక్కదిద్దుకోండి. తప్పకుండా మీకు మేలే జరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఈ యొక్క డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఆదాయము వ్యయములు అనగా ఖర్చులు ఆదాయం ఏ విధంగా ఉంటాయో క్లుప్తంగా తెలియజేసుకుందాం. 1, 2 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రావాల్సినటువంటి బాకీలన్నీ వసూలు అవుతాయి. ఆనందకరంగా ఉంటుంది. అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి శుభయోగాలు కలుగుతాయని చెప్పవచ్చు. ప్రశాంతకరమైన జీవితాన్ని పొందుతారు. ఇక 3, 4 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు. ఏదో జరిగిపోతుందని ఒక భయము, ఆందోళన, ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 5, 6 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో చక్కగా అన్ని పనులు శుభంగా పూర్తి చేసుకొని విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒక బాధ్యతని పూర్తి చేసుకున్నామనే సంతోషంతో గడుపుతారని చెప్పవచ్చు. ఇక 7, 8, 9 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రశాంతత లేని జీవితం, కుటుంబంలో ప్రశాంతత ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. ధనము కూడా ఖర్చు అవుతుందని చెప్పవచ్చు. ఇక 10, 11 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఇబ్బడి ముబ్బడిగా రావడం, తద్వారా మీకున్నటువంటి కష్టాలు నష్టాలు అవన్నీ కూడాను తీరిపోవడం అనేటువంటి జరుగుతుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. ధనము సకాలానికి మీకు చేరుతుంది. ఇక 12, 13 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గృహపరంగా ఖర్చులు, వాహనపరంగా ఖర్చులు పెరుగుతాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రశాంతత అనగా సంతృప్తి లేని జీవితం. సంతోషం వేరు, సంతృప్తి వేరు. ఎంత పని చేసినా సంతృప్తిని మీరు పొందలేకపోతారు. ఎదుటి వాళ్ళ నుంచి కూడా మీరు కోరుకున్న విధంగా ఎదుటి వాళ్ళ యొక్క ప్రవర్తన ఉండకపోవచ్చు. తద్వారా కూడా సంతృప్తి ఉండదు. ఇక 14, 15 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అలసట, ఆయాసము, అసిడిటీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఇక అనారోగ్య సూచనలు గోచరం అవుతున్నాయి. వృధా కాలయాపన జరుగుతుంది. ఏ పని యందు కూడాను మీకు అనుకూలంగా ఉండదు. పనులన్నీ కూడాను మందగుడిగా సాగుతాయని చెప్పొచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 3, 4, 12, 13 తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ యొక్క మకర రాశి వారికి గ్రహ సంచారం, గ్రహ గమనం అనుకూలంగా లేదు. కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరిగా పొంది తీరవలసిందే. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో పోలి స్వర్గము పొందినటువంటి రోజున డిసెంబర్ 2వ తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు ఈ యొక్క డిసెంబర్ 15వ తారీఖు రోజున సుప్రసిద్ధ మహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు ఒక్కొక్క క్షేత్రంలో పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, మరి మకర రాశి వారు మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది అంటారు గురుగారు? మకర రాశి వారు చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రతిరోజు లక్ష్మీ దేవాలయం సందర్శనం చేయడం కానీ, లేదా ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయడం కానీ, అలాగే దత్త కవచం రోజుకి 3 సార్లు పారాయణం చేయడం, ఇలాంటివి చేసుకుంటే చాలా మటుకు ప్రశాంతకరమైన జీవితాన్ని పొందుతారు. దీనికంటే విభిన్నంగా మీ యొక్క జీవితం ఉన్నట్లయితే మీ యొక్క జన్మకుండలిలోనే జరుగుతున్నటువంటి దశాంతర దశల గ్రహ ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటిస్తే మరింత మెరుగైన స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.